హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ సంక్రాంతి వ్లాగ్. మీ అందరికీ ముందుగా రంగురంగుల సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ భోగి పండుగ ఎలా జరుపుకున్నారు? మేమైతే చాలా బాగా జరుపుకున్నాము. ఈరోజు సంక్రాంతి. నేనైతే కొంచెం లేట్గా లేచాను. లేచేసరికి మా అమ్మ ఇంటి ముందైతే కడిగి ఉందన్నమాట. ఇంకా లేవగానే ముగ్గు వేయడం అయితే స్టార్ట్ చేశాను. ఈ ముగ్గులోనే పొంగల్ పొంగించాను, చెరుగ్గడ వేశాను, అలాగే వరి, ఇంకా కైట్స్, గుమ్మడికాయ, ఈ సంక్రాంతి ముగ్గు అయితే ఇలా స్పెషల్గా వేసేసానమాట. మీ అందరికీ హ్యాపీ పొంగల్ అని కూడా రాశానమాట. నెక్స్ట్ అయితే సంక్రాంతికి వస్తున్న మూవీకి అయితే వెళ్దాం అనుకున్నాము, కానీ టికెట్స్ అయితే అస్సలు అవైలబుల్ లేవు. అన్నీ బుక్ అయిపోయాయి. హాల్ మొత్తం ఫుల్ అయిపోయింది అసలు. నెక్స్ట్ డేకి అయితే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. నెక్స్ట్ డేకి కూడా చేసుకోకపోతే దొరుకుండే కాదేమో అప్పుడు. మా రిత్తు మార్నింగే ట్రైన్ దిగి ఇక్కడ డ్రమ్స్, పిప్పీలు అన్నీ ఓపెన్ చేసేసాడనమాట. ఇంకా స్ట్రీట్ మొత్తం పిప్పీలు, డ్రమ్సే మోగుతూ ఉన్నాయి. సాన్వి అయితే పిప్పి ఊడుతూ ఉంటుంది, మా రిత్తు అయితే డ్రమ్స్ కొడుతూ ఉన్నాడు. ఇలా మా సంక్రాంతి డే అయితే ఫుల్ ఆఫ్ ఎంజాయ్మెంట్ స్టార్ట్ అయిపోయింది అనమాట. వీళ్ళ ఎంటర్టైన్మెంట్ మామూలుగా చేయలేదు మాకు. డాన్స్ చేయండి. ఏం చెప్తున్నావు? సాంగ్ పాడుతున్నావా? ఏం సాంగు? ఇంకా వెళ్ళి ఫ్రెష్ అయిపోయి పూజ చేసుంటే మనకి ఆరోగ్యాలు అన్నీ బాగుండాలని దండం పెట్టుకొనేసి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను అనమాట వీళ్ళ దగ్గరికి. ఇంకా రెడీ అయ్యాం కదా, అలాగే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఆఫ్టర్నూన్ తినేసి కైట్ ఎగరేయడానికి అయితే వెళ్ళామన్నమాట. అరౌండ్ 4-4:30 అయ్యి ఉంటుంది. ఈ కైట్ లాస్ట్ ఇయర్ది అనమాట. లాస్ట్ ఇయర్ తెప్పించుకున్నాను, కానీ కైట్ ఎగరేయడానికి అయితే అవ్వలేదన్నమాట. ఇప్పుడైతే ఓపెన్ చేసి దీన్ని ఫిక్స్ చేసామన్నమాట. ఇలాగా జస్ట్ ఒక పుల్ ఉంటుంది, అది ఇటు అటు తగిలిచ్చేయడమే. ఇటు సైడ్ వచ్చేసి మనం కైట్ దారం ఉంటుంది కదా, అది కట్టేసుకొని ఎగరేయడమే. చాలా సింపుల్గా ఉంది అండ్ బాగా ఎగిరింది కూడా, మీరే చూడండి లాస్ట్ వరకు. ఇప్పుడు కైట్ ఎగరేయడానికి అయితే వెళ్ళిపోదాం పదండి. కైట్కి సూత్రం కడుతున్నప్పుడే ఆ కైట్ అయితే ఎగిరిపోతూ ఉంది. ఈ కైట్ నాదే, కానీ దానికి కట్టే దారం మాత్రం నాది కాదు. ఇలా రజనీకాంత్ లెవెల్లో ఒక డైలాగ్ అయితే వేసాను కదా, కైట్ ఫ్లై అయితే మామూలుగా అవ్వలేదు. నాలా కైట్ ఎవరు ఫ్లై చేయలేరు అన్నట్టుగా కైట్ అయితే ఫ్లై చేసేసాను. చాలా బాగా ఎగురుతుంది కైట్. అసలు భలే ఎగ్జైటెడ్గా ఉంది, భలే ఎంజాయ్ చేస్తున్నాము. 5 minutes నేను ఫ్లై చేస్తే 5 minutes మా మనుగాడు ఫ్లై చేస్తున్నాడు అనమాట కైట్ని. అలా మార్చుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఒక 15 minutes 20 minutes తర్వాత మా కైట్ దారంతో పాటు ఎక్కడికో వెళ్ళిపోయిందనమాట. అక్కడైతే ఆ సన్లైట్కి అసలు కైట్ ఎక్కడ ఎగురుతుందో కనిపించట్లేదు. నేను మా మను కైట్ ఇచ్చి నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట, కైట్ని వీడియోలో కనిపిస్తుంది అనేసి. సో కాసేపు ఇంకా మిగతా వాళ్ళందరూ కైట్స్ చూస్తుంటే మా కైట్ అయితే వెళ్ళిపోయింది. నెక్స్ట్ అయితే సాన్వి కైట్ ఫ్లై చేద్దామని వెళ్ళాం, కానీ అది కూడా ఫ్లై అవ్వలేదన్నమాట. ఓకే ఓకే అనుకొని ఇంకా సంక్రాంతి అంటే పిండి వంటలు బాగా చేస్తారు కదా. మాకైతే 10 days హాలిడేస్ ఇచ్చేవాళ్ళు. ముందు పండగకి ముందు అయితే పిండి వంటలు చేసేవాళ్ళు కదా. కొందరు పండగలో కూడా చేసుకుంటారులేండి. మేము ఇప్పుడైతే కజ్జికాయలు చేసుకుంటున్నాము. చాలా కష్టపడ్డాను, మీరే చూడండి ఎంత కష్టపడి కజ్జికాయలు చేశాను.
మొత్తం నేనే చేశాను అనుకుంటున్నారా? అన్నీ కష్టపడి నేనైతే చేయలేదులేండి. మా అమ్మ అన్నీ ప్రిపేర్ చేసి పెడితే నేను కజ్జికాయల వరకు ఒత్తాననమాట. చపాతీలు చేసిస్తూ ఉండింది వీటికి. నేనైతే కజ్జికాయలు ఒత్తాను. సో, మన అమ్మోళ్ళు ఉన్నన్ని రోజులు మనకన్ని కష్టాలేం రావులేండి. ఫైనల్లీ మా కజ్జికాయలు అయితే అయిపోయినాయి. ఈ సంక్రాంతికి మీరేమేమి చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఈ సంక్రాంతి పండుగని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కమెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.